మంత్రి నిర్మలా సీతారామన్ గారు అద్భుతమైన బడ్జెట్ని ఈవేళ రిలీజ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈవేళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మేము బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారు ఇక్కడ విచ్చేయడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. వారు మా అందరితోటి కూర్చుని బడ్జెట్ని విశ్లేషించడం, ఈవేళ బడ్జెట్ గురించి వారు మీతోటి కొన్ని విషయాలు పంచుకునేలా మేము తెలియజేస్తున్నాం. దేశ ఆర్థిక మంత్రి అయిన శ్రీ నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దేశ ప్రధానమంత్రి వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా గడిచిన 12 సంవత్సరాల పరిపాలన వడివడిగా దేశం అభివృద్ధి చెందుతున్న భారతదేశంగా నడిచే ఈ ప్రక్రియలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్థిక అభివృద్ధిని, సామాజిక అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే దిశలో మరింత ముందుగా అడుగులు వేస్తుంది. దేశంలో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, అనేక విషయాల్లో ట్యాక్స్ సడలింపులు కానీ, లేదా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే సరళీకృత ఆర్థిక విధానాలు కానీ ప్రజలు ఎంతో ఆనందంగా ఉండే ఈ బడ్జెట్ని దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో వీక్షించాలని జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే మన ప్రాంతవాసి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిన టీంలో మన ఈ జిల్లా నుంచి 2 వ్యక్తులు, మన మంత్రి గారు శ్రీనివాసవరం గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు ఈరోజు పార్లమెంట్లో కూర్చుని ఈ బడ్జెట్ని సాక్షాత్తు వాళ్ళ కరతాళ ధ్వనుల మధ్య ప్రవేశపెట్టడం మనందరికీ గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇలాంటి బడ్జెట్లు మరిన్ని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టాలి. ఈ దేశాన్ని విశ్వగురువుగా వికసిత భారతదేశంగా మార్చే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీ మరిన్ని ముందు అడుగులు వేయాలని, ఈ బడ్జెట్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి వర్గానికి చేరవేసే ప్రయత్నంలో రాబోయే 10 రోజుల్లో భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక బలమైన కార్యాచరణతో ప్రజల్లోకి ఈ బడ్జెట్ని తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని భారతీయ జనతా పార్టీ శ్రేణులు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.